అన్ని పాపాలు తొలగించి జన్మజన్మల కర్మబంధాలు కరిగించి భక్తుర్ని మహాపవిత్రుడిగా మార్చే ఈ మహాశివరాత్రి వ్రతం సాధారణమైన వ్రతం కాదు. శివపురాణం చెప్తోంది ఈ ఒక్క రాత్రి శివుడు భక్తుల భావాన్ని ప్రత్యక్షంగా స్వీకరిస్తారని. అందుకే ఉపవాసం, జాగరణ, శివస్మరణ ఈ రాత్రి అద్భుతమైన ఫలితాలనిస్తాయని పురాణాలు ప్రకటిస్తున్నాయి. అసలు ఈ మహాశివరాత్రి వ్రతం వెనుక దాగి ఉన్న దివ్యమైన కథ ఏమిటి? ఆ కథను శివపురాణం ప్రకారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం నమఃశివాయ. శివపురాణం ఇలా చెబుతోంది. పూర్వకాలంలో ధర్మనిష్ఠుడైన చిత్రభాను అనే మహారాజు ఉండేవాడు. అతడు రాజ్యాన్ని పాలించినా తన మనస్సును ఎప్పుడూ శివుడి పాదాల దగ్గరే ఉంచేవాడు. ఒక సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి నాడు మహాశివరాత్రి వచ్చింది. ఆ రోజు రాజు చిత్రభాను సర్వరాజకార్యాలను విరమించి శివాలయంలో ఉపవాసంతో కూర్చున్నాడు. అన్నపానీయాలు త్యజించి నిశ్శబ్దంగా శివుని ధ్యానంలో లీనమయ్యాడు. దీన్ని చూసిన మంత్రులు, సభాసదులు ఆశ్చర్యానికి గురయ్యారు. అంతటి రాజు ఇంత కఠినమైన వ్రతం ఎందుకు పాటిస్తున్నాడో వారికి అర్థం కాలేదు. అప్పుడొక మంత్రి భక్తితో ముందుకు వచ్చి ఇలా అడిగాడు: రాజాధిరాజా, మీరు ధర్మపాలకులు, శివభక్తులు, కాని ఈ మహాశివరాత్రి వ్రతం పట్ల మీకింత అపారమైన నమ్మకం ఎందుకు కలిగింది? ఈ వ్రతం వల్ల మీరు తెలుసుకొన్న ఈ ప్రత్యేకమైన అనుభవం ఉందా? మంత్రి మాటలు విన్న రాజు మెల్లగా కళ్ళు తెరిచి శాంతమైన స్వరంతో ఇలా అన్నాడు: మంత్రిగారు, ఈ వ్రతం మీద నా నమ్మకం ఈ జన్మలో పుట్టింది కాదు, ఇది నా పూర్వజన్మ సాక్ష్యం అని చెప్పి రాజు చిత్రభాను తన గతజన్మ కథను చెప్పడం ప్రారంభించాడు. నా పూర్వజన్మలో నేను రాజును కాదు, ఒక సాధారణ వేటగాడిని. అడవే నా ఇల్లు, వేటే నా జీవనం. పూజలు తెలియవు, వ్రతాలు తెలియవు, శివుని తత్వం గురించి నాకు ఏమీ తెలియదు. ఒక సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి నాడు వేట కోసం అడవిలో చాలా దూరం వెళ్లాను. రోజంతా తిరిగాను, కాని ఆ రోజు ఒక్క జంతువు కూడా దొరకలేదు. ఆకలి, అలసట. సూర్యుడు అస్తమించిపోయాడు. అడవి చీకటితో నిండిపోయింది. చెట్ల మధ్యనుంచి వింత శబ్దాలు వినిపించాయి. భయంతో ఒక పెద్ద మారేడు చెట్టు కనిపించింది. ఆ చెట్టు దట్టమైన ఆకులతో నిండిపోయి ఉంది. భద్రత కోసం ఆ మారేడు చెట్టుపైకి ఎక్కి అక్కడే కూర్చున్నాను. ఆ రాత్రి నిద్ర రాలేదు. ఆకలితో ఆహారం తినలేదు. భయంతో కళ్ళు మూయలేకపోయాను. నేను కూర్చున్న ఆ మారేడు చెట్టు కింద ఒక చిన్న శివలింగముందని నాకు ఏమాత్రం తెలియదు. చెట్టు మీదనుంచి మారేడు ఆకులు ఒక్కొక్కటిగా కింద పడుతున్నాయి. గాలి మెల్లగా కదిలినప్పుడల్లా ఆ ఆకులు నిశ్శబ్దంగా కిందకు జారుతున్నాయి. అవి నేరుగా ఆ శివలింగం మీదే పడుతున్నాయి. శివపురాణం చెప్పుతూనే మారేడు ఆకు శివునికి అత్యంత ప్రియమైనది. ఆ ఆకులోని 3 దళాలు సత్వం, రజసం, తమసం. ఆ 3 గుణాలను శివుని పాదాల వద్ద వదిలిపెట్టడమే నిజమైన శివారాధనం. నేను తెలియకుండానే ఆ మారేడు ఆకులు శివలింగాన్ని స్పర్శిస్తున్నాయి. ప్రతి ఆకు పడినప్పుడల్లా ఒక పాపం నిశ్శబ్దంగా కరిగినట్టుగా, ఒక కర్మబంధం మెల్లగా తెగినట్టుగా. నేను ఏ పూజ చెయ్యలేదు, ఏ మంత్రం పలకలేదు. కాని ఆ రాత్రంతా నాకు తెలియకుండానే శివుని ఆరాధన జరుగుతోంది. ఆకలితో ఉపవాసం జరిగింది, భయంతో జాగరణ జరిగింది. అది మహాశివరాత్రి. శివపురాణం చెప్పుతోంది, శివుడు భక్తుడి చేతులు చూడరు, భక్తుడి మాటలు చూడరు, భావాన్ని మాత్రమే చూస్తాడు. తెలియకుండానే చేసిన చిన్న భక్తి కూడా శివుని కరుణను పొందుతుంది. అందుకే మంత్రిగారు, ఈ జన్మలో నేను మహాశివరాత్రి వ్రతాన్ని అత్యంత భక్తితో పాటిస్తున్నాను.